దక్షిణ కొరియాలో కారు చిచ్చు బీభత్సంగా మారింది. వేల మంది నిరాశ్రయులయ్యారు. 24 మంది చనిపోయారు. మరొక 19 మంది గాయపడ్డారు. అలాగే కారు చిచ్చు వల్ల 13 ఏళ్ల నాటి యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ బౌద్ధ దేవాలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమపడుతున్నా దావానలం మాత్రం అదుపులోకి రావడం లేదు. వారం రోజుల క్రితం దక్షిణ కొరియా ఆగ్నేయ ప్రాంతంలో ఈ కారు చిచ్చు చెలరేగింది. బలమైన పొడుగాలుల కారణంగానే మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కారు చిచ్చు కారణంగా వేలాది హెక్టార్ల విస్తీర్ణంలోని అడవులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు. కారు చిచ్చు వల్ల బుధవారం నాటికి 43,000 ఎకరాల అడవి కాలిపోయింది. మంటలు వ్యాపించే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. అలాగే 68% మంటలను అదుపులోకి తీసుకువచ్చామని, కానీ ఉత్తర దక్షిణ జయోసాంగ్, ఉల్సాన్ నగరాల్లోని అనేక ప్రాంతాల్లో మాత్రం మంటలు చురుగ్గా వ్యాపిస్తున్నాయని వివరించారు. ఇప్పటి వరకు దేశంలో ఏర్పడిన కారు చిచ్చుల్లో అదే అత్యంత పెద్దది. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.